స్వతంత్ర పోరాటంలో భాగంగా ఉప్పు సత్యాగ్రహం జరిగిన సందర్భంగా మన దేశభక్తిని చాటుకుంటూ అటు మన దేశ రాజధానిలో ఢిల్లీలో ఏ రకంగా అయితే దండి మార్చ్ ఉందో ఆ యొక్క దండి మార్చిని రాజమహేంద్రవరంకి తీసుకుని వచ్చి ఢిల్లీ కన్నా అద్భుతంగా ఈ యొక్క దండి మార్చిని మా ప్రభుత్వంలో మేము తయారు చేసాం. దాని తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ యొక్క దండి మార్చిని పూర్తి స్థాయిగా నిర్వీర్యం చేశారు. ఇవాళ కొంతమంది యాక్టివిస్టులు మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ పెట్టుకుని ఏమండి మేము మా సొంత ఖర్చులతో ఈ యొక్క దండి మార్చిని మళ్ళీ రిపేర్ చేయిస్తాము, పెయింట్లు వేయిస్తామంటే జనరల్గా ఏ ఆఫీసర్ అయినా పర్మిషన్ ఇస్తారు. దాంట్లో భాగంగా పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇవాళ మేమంతా కూడా ఇక్కడికి వచ్చి పెయింట్లు ఎలా వేశారు అనేది చూడటానికి ఇక్కడికి ఈ ప్రాంతానికి వస్తే ఇంతమంది పోలీసులు ఇక్కడికి వచ్చి చూడనివ్వకుండా అడ్డుకుంటూ ఉన్నారు. గాంధీ మహాత్మునికి పూలు వేసి నివాళులు అర్పిద్దామంటే పూలు కూడా వేయలేని పరిస్థితులు ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు. ఒకటే అంశం అడుగుతున్నా, ఒక 2 నెలల క్రితం అనుకుంటా మహాత్మా గాంధీ గారి చేతిలో బియర్ బాటిల్ పెట్టారు. ఇదే దండి మార్చిలో బియర్ బాటిల్ పెడితే అప్పుడు వచ్చి మేము ధర్నా చేసి నినాదాలు చేసాం. ఇప్పుడు దాకా పోలీస్ డిపార్ట్మెంటు అది ఎవరు చేశారో, ఆకతాయిలు చేశారా లేకపోతే కిట్టన్ వాళ్ళు చేశారా లేకపోతే దేశద్రోహులు చేశారా, ఎవరు చేశారా అనేది పట్టుకున్న సందర్భం ఇప్పుడు దాకా లేదు.